వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సైలెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారు. ఏంటా కథ? ఎందుకోసం దూరంగా ఉంటున్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు తెగ బాధపడిపోతున్నారట. 2 ఏళ్ళు అవుతున్నా, అంటే కూటమి అధికారంలోకి వచ్చి వీళ్ళు అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అవుతున్నా జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వాళ్ళంతా పునరాలోచనలో పడ్డారట. ఇక జగన్తో నడిస్తే తమకు నష్టం అన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే వీలైనంత త్వరగా పార్టీ నుంచి బయటకు పడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అంటే అలాంటి కార్యక్రమాలు అయితే ఎక్కడా కనిపించటం లేదు. కానీ జగన్ వెళ్తున్న మార్గం మాత్రం సీనియర్లకు అంతు పట్టడం లేదట. నాటి నుంచి నేటి వరకు అదే మార్గంలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పి ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. చంద్రబాబు మాదిరిగా సభకు వెళ్ళి ఆయన భావిస్తున్నట్లుగా అవమానాలు ఎదురైతే అప్పుడు బయటకు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారట సీనియర్లు. కానీ దానిని జగన్మోహన్ రెడ్డి తిరస్కరిస్తున్నారట. అయితే సీనియర్ల మాటలు అస్సలే వినిపించుకోవడం లేదట జగన్మోహన్ రెడ్డి. ఇలా అయితే పుంజుకోవడం కష్టమన్న భావనకు సీనియర్లు మొత్తంగా వచ్చేసిందంట. ఇక వైఎస్ఆర్సీపీ డెవలప్ కాదు, వైఎస్ఆర్సీపీ ఇక పుంజుకోదు అని చెప్పి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన నుంచి దూరంగా వెళ్ళాలని సీనియర్లంతా భావిస్తున్నారట. అటువంటి నేతల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న నేతలు సైతం ఉండడం అయితే ఒక విశేషంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు, బయటకు వచ్చి కనిపించడం కూడా లేదు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్స్ కూడా చేయడం లేదు కూడా. ఎంతవరకు ఆయన సొంత పనులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆయన స్థానిక సొంత పనులకే పరిమితం అవుతున్నారట. ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం అలానే సైలెంట్ మూడ్లోకే వెళ్ళిపోయి ఆ విధంగానే వ్యవహరిస్తున్నారట. జగన్ వెంట అడుగులు వేయడం ద్వారా ప్రయోజనం కంటే ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే వచ్చే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అని వాళ్ళు భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునే వాళ్ళు, పెద్దగా శత్రుత్వం కూడా లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డికి శత్రువులు తయారయ్యారట. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బాధ్యతలు కట్టబెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5 ఏళ్ల పాటు బాగానే శ్రమించారు, కష్టపడ్డారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్గా చాలా ఇబ్బందులకు గురవుతుందని తెలుస్తోంది. రాజకీయంగా గౌరవం కూడా తగ్గిందని అంటున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సలహాలు ఇస్తే ఆయన పాటించడం కూడా లేదట. అందుకే ఆయన వద్ద ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడం వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తున్నారు సీనియర్ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ యాక్టివ్గానే పనిచేసింది. 2019-2024 మధ్య అధికారంలో ఉండడంతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు తమ మెడకు చుట్టుకున్నాయన్న బాధ పెద్దిరెడ్డి ఫ్యామిలీలో చాలా వరకు ఉందట. పైగా
అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజల విశ్వాసం కూడా వారి పట్ల తగ్గిందని ఒక అంచనా వేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీలో ఉంటే తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వాళ్ళు భావించి అందుకే సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిందితుడు కూడా. అయితే ఈ కుంభకోణంలో వచ్చిన ప్రయోజనం అయితే ఆయనకు చాలా తక్కువేనని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటుంది ఎక్కువ ఆయనే మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రశాంతంగా నిశ్చితంగా ఉన్నారు. ఎటువంటి జోక్యం కూడా కల్పించుకొని వైనం. తమకు మాత్రం ఇబ్బందులు అన్నది పెద్దిరెడ్డి ఫ్యామిలీలో చాలా బాధగా ఉందట. అలాగని ఎప్పటికైనా పార్టీని విడిచిపెడితే క్రెడిబిలిటీ తగ్గుతుందన్న భయం కూడా లేకపోలేదు. అందుకే సమయం కోసం వాళ్ళు చూస్తున్నారట. అప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్న సైలెన్స్ అంటే పార్టీలో కొనసాగుతున్నా కూడా సైలెంట్ మోడ్ను ఆ సైలెన్స్ను పాటిస్తారన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో చాలా వరకు వినిపిస్తున్నాయి. చూద్దాం పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైలెంట్ మూడ్ నుంచి బయటకు వస్తుందా, అదే సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతారా? వేచి చూద్దాం.